ఇటు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ సీరియల్ కిల్లర్ వాసు విచారణలో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. గేమ్లు ఆడాడు, బెట్టింగ్ చేశాడు, దీంతో చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు, అప్పుల పాలయ్యాడు. ఆ డబ్బులు రాబట్టేందుకు ముందుగా దొంగతనాలు ట్రై చేశాడు సీరియల్ కిల్లర్ వాసు. అది ఫెయిల్ అవ్వడంతో ఇక వృద్ధ మహిళల్ని టార్గెట్గా పెట్టుకున్నాడు. లిఫ్ట్ ఇస్తాను అన్న పేరుతో వారిని తీసుకెళ్లడం, వారిని చంపేయడం, ఆ తర్వాత వారి దగ్గర ఉన్న నగల్ని, ముఖ్యంగా చెవి కమ్మల్ని దోచుకోవడం. ఇది తంతైపోయింది వాసుకి. ₹1,00,000 అప్పు తీర్చడానికి 2 వృద్ధుల్ని ఇలా హత్య చేశారు. ఒక మృతురాల్ని మనం చూస్తున్నాం, ఆ పేరు యాదమ్మ. ఒక వృద్ధురాలు ఆభరణాలతో 18,000, మరో వృద్ధురాలి ఆభరణాలతో 22,000 తెచ్చుకున్నాడు వాసు. మోకిలాలో ఒకరి మృతదేహాన్ని పాతిపెట్టాడు వాసు. ఒక డాక్టర్ దగ్గర డ్రైవర్గా చేస్తున్నాడు నిందితుడు. ఇక మిస్సింగ్ కేసులతో బయటపడింది వాసు భాగతం. ఇంకా ఎవరినైనా హత్య చేశాడన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ నెల 11న యాదమ్మ అనే వృద్ధురాల మిస్సింగ్ కేసు పోలీసుల దగ్గరికి చేరింది. ఈ కేసులో సీసీ కెమెరాల ఆధారంగా వాసుని అదుపులోకి తీసుకుని విచారించగా వెలుగులోకి సంచలన విషయాలు వచ్చాయి. వృద్ధురాల్ని నమ్మబలికి కారులో తీసుకువెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో హత్య చేశానని వెల్లడి చేశాడు. చెవి కమ్మల కోసమే వృద్ధురాలు యాదమ్మను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇలా చెవి కమ్మల కోసం 2 హత్యలు చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇంకా హత్యలు చేసినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు.